యెహోవా స్వరం మనం వినాలంటే మౌనం, నిశ్శబ్దం, ఏం మాట్లాడకూడదు, మౌనం. ప్రశాంతంగా నీ మనస్సుని, నీ నోటిని, నీ హృదయాన్ని నిమ్మళపరుచుకొని మౌనంగా. ప్రతి చల్లటి పూట ఆదాంతో మాట్లాడేవాడంట. అంటే చల్లటి పూట అంటే సాయంకాలం అని కాదు. ప్రతి 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 చల్లటి పూట అంటే అతని మనసును కుదుటపాటు చూసుకొని ప్రశాంతంగా. మనసులో ఎన్నో అలజడులు ఉంటాయి, హృదయంలో ఎన్నో కెరటాలు వంటి కలతలు ఉంటాయి. అవన్నిటిని నిమ్మళపరుచుకొని అణగదొక్కుని మౌనంగా. అప్పుడు ఎవరి స్వరం వినబడుతుంది చెప్పనా? దేవుని స్వరాన్ని. మౌనం ఎంత గొప్పదో చూడండి. పాడనా చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యములు. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన. చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యములు. యేసయ్యా నీతో సహజీవనము నాశలు తీర్చి తృప్తి పరచనే. యేసయ్యా నీతో సహజీవనము నాశలు తీర్చి తృప్తి పరచనే. పాడనా